సిటీ న్యూస్ కి స్వాగతం. భద్రకాళి శరణం మమ. శాకంబరి ఉత్సవాలు ఈరోజు మొదలు 15 రోజులు నిర్విఘ్నంగా అమ్మవారికి
ప్రతినిత్యం రకరకాల పూజలతోటి నిర్వహిస్తున్నాము. ఈ శాకంబరి ఉత్సవాలు గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ భద్రకాళి గుడిలో మనం నిర్వర్తిస్తున్నాము. ప్రపంచమంతా కూడా అనావృష్టి కలగకుండా అంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలన్న ఉద్దేశంతో చక్కగా వానలు పడి అతివృష్టి అనావృష్టి లేకుండా అన్ని చోట్ల పంటలు పండి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి అమ్మవారి కృపా కటాక్షాలు పొందడానికోసం అమ్మవారికి ఈ ఉత్సవాలు నిర్వర్తిస్తున్నాము. మా నూతనంగా ఏర్పడ్డ ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా చాలా ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాలుగా కూడా ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాము. ప్రజలకు మంచినీళ్ళ సదుపాయం దగ్గర నుంచి ప్రసాద వితరణ భోజన సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేయాలని సంకల్పించి దానికి అనుగుణంగా చర్యలు కూడా చేస్తున్నాము. పార్కింగ్ విషయంలో కూడా క్యూ లైన్ల విషయంలో కూడా వీలైనంత మటుకు అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులందరికీ కూడా విన్నపం ఏమిటంటే భక్తులు ప్రతి సంవత్సరము రెట్టింపు సంఖ్యలో అమ్మవారికి దర్శించుకోవడానికి వస్తున్నారు కాబట్టి కొంచెం సంయమనంతో వారు క్యూ లైన్లో తొక్కిసలాట లేకుండా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుంటూ వెనుక ఉన్న వాళ్ళకు కూడా తొందరగా దర్శనం కలిగేలాగా ముందు జరుగుతూ ఎవరికి ఇబ్బంది కలగకుండా భక్తులందరూ తమ వంతు పాత్ర కూడా వారు నిర్వర్తించాలని మేము ధర్మకర్తల మండలి నుంచి కోరుకుంటున్నాము. వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవ కారణంగా ఎంతో మంది భక్తులు ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి, లక్ష్మీ శ్రీనివాస సేవా సమితి మరి 2 ట్రస్టుల వాళ్ళు కూడా వాళ్ళ ట్రస్టుల నుండి భక్తుల ద్వారా ప్రత్యేకించి కూరగాయలు తీసుకొని అమ్మవారికి చేయడానికి వస్తున్నారు. అదేవిధంగా మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి మంచినీటి సౌకర్యం దగ్గర కానీ మజ్జిగ పంచడంలో కానీ వీరందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. ప్రతిరోజు కూడా అమ్మవారి దగ్గర సేవ చేసి అమ్మవారికి కృపకు పాత్రలు అవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరిని కూడా భక్తుల్ని కోరుకునేది ఏంటంటే ఈరోజు అమ్మవారి సహస్ర కలశాలతో అభిషేకం జరగబోతోంది. మరి 10వ తారీఖున శాకంబరి ఉత్సవంలో అమ్మవారు అద్భుతంగా వివిధ రకాల కూరగాయలతో దాదాపు లారీలో వస్తాయి. మరి విడిగా భక్తులు తెస్తున్నారు. మరి మండువా శేషగిరిరావు గారిని దాత కూడా ఈ కూరగాయలు తెస్తున్నారు, వారి కుటుంబ సభ్యులు. మరి ఇలా ఎంతో మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కనుక ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకునేది అమ్మవారిని ఒక్కసారి వచ్చి కన్నులార దర్శించుకొని అమ్మ కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. భద్రకాళి శరణమ్మ. మాకు ఈ భద్రకాళి దేవాలయంలో మా లక్ష్మీ శ్రీనివాస సేవా సంస్థ మాకు ఈ సేవ దొరికినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మవారి శాకంబరి ఉత్సవాలలో మేము కూడా ఒక భాగం తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ భద్రకాళి అమ్మవారి సేవలు మేము గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాము. మాకు ఈ అమ్మవారి కృప ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఇంకా ముందు మేము చాలా సేవలు అందించాలని ఈ శాకంబరి ఉత్సవాలలో ఈ జూన్ 9వ తారీఖు మేము కూడా మా వంతుగా మా సంస్థ ద్వారా లక్ష్మీ శ్రీనివాస సేవా సంస్థ ద్వారా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలలో భాగంగా కూరగాయలు సమర్పణ చేస్తున్నాము. మేము కూడా సేవలో పాల్గొంటున్నాము. మాకు తోచినంత సహాయము కానీ మాకు తోచినంత సేవ కానీ మేము చేయడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాము. అమ్మవారి కృప మా మీద ఇట్లానే ఉండి ఇంకా ముందు ఇంకా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటున్నాము.